ఇది చూడండి. ఎవడైనా అడ్డొస్తే మామిడి మసి అయిపోతారు. నాకు కూడా కోపం వచ్చినప్పుడు ఇలాగే రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, కానీ రియల్ గా ఈ సినారియో వచ్చినప్పుడు మాత్రం గొంతులోంచి మాట కూడా బయటికి రాదు. ఇంత కోపాన్ని లోపలే దాచేయడం వల్ల బుర్ర అంతా ఒక ప్రెషర్ కుక్కర్ లా అనిపిస్తుంది. అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మనము హర్ట్ అవ్వకుండా కోపాన్ని ఎలా బయటికి చూపించడం? నో వరీస్, ఐ గోట్ ఎ ట్రిక్. వెల్కమ్ టు వన్ సింపుల్ ట్రిక్ సిరీస్. బాగా కోపం వచ్చినప్పుడు వెంటనే మీ ఫోన్ తీసుకుని మీ కోపం అంతా తీరిపోయేలాగా వాయిస్ నోట్ రికార్డ్ చేసుకుని వెంటనే దాన్ని డిలీట్ చేసేయండి. ఇంకా కోపం తగ్గట్లేదా? కీప్ ఎ చూయింగ్ గమ్ హ్యాండీ విత్ యూ. మనం కోపంగా ఉన్నప్పుడు చూయింగ్ గమ్ తినడం వల్ల మన జాస్ దగ్గర ఉన్న స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి బ్రెయిన్ అంతా కామ్ అవుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది బాగా కోపం వస్తే ఎమోషనల్ ఈటింగ్ చేసేస్తూ ఉంటారు. ఆ ఎమోషనల్ ఈటింగ్ కన్నా ఈ చూయింగ్ గమ్ తినడం చాలా బెటర్ కదా. అండ్ దిస్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ టూ. నెక్స్ట్ టైం కోపం వస్తే ఈ ట్రిక్ ని తప్పకుండా ట్రై చేసి మీకు వర్క్ అయిందో లేదో కమెంట్స్ లో చెప్పండి. ఆగండి, చెప్పింది నచ్చితే లైక్ కొట్టి ఫాలో ద ఛానల్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్.